యూకేలో రీసెంట్‌గా ఒక 10, 15 డేస్ నుంచి చాలా చేంజెస్ తీసుకొచ్చారు. ఇమిగ్రేషన్ చేంజెస్. ప్రెజెంట్ కొత్తగా ఎవరైనా సరే యునైటెడ్ కింగ్‌డమ్ రావాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించటం బెటర్. అంటే రావద్దని నేను చెప్పను గానీ, ఎందుకంటే పర్మనెంట్‌గా సెటిల్ అయిపోవాలి అనుకునేటువంటి స్లోగా కట్ అయిపోతూ వస్తుంది. ఆబ్వియస్‌లీ ఏందంటే ఒక చెట్టుకి బ్రాంచ్‌లన్నీ చిన్నగా కట్ చేసుకుంటూ వస్తే ఇంక అదొక చిన్న మొండెం అట్లా మిగిలిపోతది గదా! దాన్ని జూస్తే అది ఎదగదు, బొదగదు అట్లే ఉంటది. సో, అలాంటి పరిస్థితే రాబోతుంది. ఇప్పుడు కొత్తగొచ్చినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటి? వాళ్ళు స్కిల్డ్ వర్కర్ వీసా. దాని సాలరీ వచ్చేసి £41,700 చేశారనమాట. అంటే ఎవరైనా సరే ఆ రూట్‌లో గనక వీసా అప్లై జేసుకోవాలి అని అనుకుంటే రెస్టారెంట్ మేనేజరో, లేపోతే ఐటీయో, లేపోతే ఇంకోటో పర్టిక్యులర్ స్కిల్ మీద మీరు ప్రూవ్ జేసి మీ కంపెనీ మీకు అప్లై జేయాలి అంటే మీ సాలరీ వచ్చేసి 41,000 ఉండాలి. దానికి అయ్యేటువంటి ఖర్చనేది అది పక్కన పెట్టండి. అది డిఫరెంట్ స్టోరీ. అది ఎంత ఖర్చవుతది, ఏంటి అనేది నేను ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పాను. ఒకవేళ మిస్ అయ్యుంటే మీరు లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతా ఎళ్లి చూడండి. సో, అది కాకుండా నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్. అందరూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫేక్ చేసొస్తున్నారని జెప్పి ఆళ్ళకి అర్థమైపోయింది. యూకేలో ఉన్నటువంటి చాలా మంది నో ఇంగ్లీష్ రాదు. మన ఇండియన్స్ కూడా చాలా మందున్నారు.